స్టీవ్ ఫోన్ చేశాడు. ఆయుధాలు తీసుకోవడానికి టైంని చోటుని కన్ఫర్మ్ చేశాడు. కానీ ఒక చిన్న విషయం, ఈసారి కొంచెం ఎక్కువ కావాలన్నాడు. ఎంత? డబుల్ కావాలట. క్యాన్ కొంచెం రిస్క్ అనుకుంటాను. నీతో నేను కూడా వస్తాను. చెప్పిన టైంకి అక్కడ ఉంటానని చెప్పు. వాడు ఒక్కడు అందరిని టార్చర్ పెడుతున్నాడు. వేణు వస్తాడు, వాడు వస్తాడు, నేను రప్పిస్తాను. సాషా, వేణు, ఏమైంది? నేను బిల్లాని కదని తెలిసిపోయింది. తెలుసు, రంజిత్ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. తెలుసు. రా, ముందు డిఎస్పీని చంపేది ఎవరు కనిపెట్టాలి. ఒకవైపు నేను బిలాన్ అనుకుని పోలీసులు నన్ను వెతుకుతున్నారు, ఇంకోవైపు నేను బిలాని కాననుకుని జగదీష్ మనుషులు వెతుకుతున్నారు. నేను బయట ఉంటేనే ఏదైనా చేయగలను. సాషా, నిన్ను వాళ్ళు అనుమానించారా? అదేమీ లేదు. వేణు, నువ్వు బిల్లావి కాదని నేను పోలీసులకి చెప్పచ్చుగా. నో, నా వల్ల నీకే ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు నువ్వు నా కోసం అక్కడ ఉండాలి, ఓకే? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? గోకుల్నాథ్కి ఫోన్ చేయబోతున్నాను. గోకుల్నాథా? ఎవరు? ఇంటర్పోల్ ఆఫీసర్. ఎందుకు? డిఎస్పీ గారి తర్వాత నేను చెప్పింది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. లెట్స్ గో. పోలీసులు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారు? వాళ్లకు నేనంటే ఇష్టం లేదు. పైన చేస్తున్నావు అసలు? ఆ సంగతి తెలుసుకోవాలంటే నీ ప్రాణం నీలో ఉండదు. పర్వాలేదా? నాకేం చెప్పదులే, సరైన చోటుకే వచ్చావు. అంటే పోలీసులకి మేమన్నా ఇష్టం లేదు. సాషా, నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. బిల్లా, ఆలోచించుకో. నువ్వు సరైన చోటిగా వచ్చావు. రంజిత్, మేక్ కంఫర్టబుల్. ఓకే. కేర్ఫుల్గా ఉండండి. సార్. యా, ఓకే సార్. ఏంటి ఇంత సెక్యూరిటీ ఉన్నా పట్టపగల కిడ్నాప్ చేశారంటే ఏంటి అర్థం? చేసేశారు. అద్భుతంగా ప్లాన్ చేసి ఎత్తుకెళ్లారు.
అలా మాట్లాడకండి మిస్టర్ జీ. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. నేను కాదు, మనం. మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం కుదరదు. అనిల్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నేను ఇక్కడికి వచ్చి కేసు తీసుకున్న రోజు నుంచే తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రస్ట్ మీ. ఏమిటి చూస్తున్నావు? ఇది నీ ప్లేసే. బాగా ఆలోచించు. ఏవి జ్ఞాపకం రాలేదా? నీ సీజే సాషా మొదటిసారి చూసినప్పుడు తన ధైర్యం నీకు బాగా నచ్చింది. గుర్తొచ్చిందా? ఓకే. వికీ, జేమ్స్, మార్క్, విజయ్, షానా. ఎక్స్క్యూజ్ మీ. హలో. బిలా, జగదీష్. థ్యాంక్ యూ. పర్వాలేదు. సాషా, ఏమిటి పని? ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లానా అని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు అవదు. తుపాకీది. వేళాకోళం కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఇన్ని రోజులుగా ఎందుకు కలుస్తున్నాననుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడ్లా తిరిగొచ్చాం. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి. ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. హే, హే. రియా నా అన్నయ్య రాజేష్. రియా, రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే ఉండు, ఇలా జరిగేది కాదు. తొందరపడకు. నేను నిజం చెప్తాను, విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడో చచ్చాడు. నేను బిల్లాని కాను. నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు. డ్రాప్ యువర్ వెపన్స్. తుపాకీ కింద పడాయి. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా, రైట్? సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం ఇది. ముందు రివాల్వర్ని కింద పడేయమని చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్. రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్ది ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. సార్, నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సాషా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నోనో సాషా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను. నేను నమ్మలేకపోతున్నాను. గోకుల్ నా డిఎస్పీతో కలిసింది బిల్లాని పట్టుకోవడానికి కాదు, బిల్లాకి ఏమైందో తెలుసుకోవడానికి. డిఎస్పీని చెప్పింది కూడా గోకుల్ నాదే. ఆ పెన్ డ్రైవ్ దొరికేంత వరకు డెఫినెట్గా నన్ను వదిలిపెట్టాడు. నన్ను మాత్రమే కాదు, నాకు కావాల్సిన వాళ్ళని కూడా వదిలిపెట్టాడు. వేణు, అయితే కరణ్? కరణ్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచొద్దు.
వాడిని నీ దగ్గరే ఉంచుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. వేణు పోలీసులు. గెట్ ఇన్. Car found. Suspect escaped. Copy that. సారీ. పర్వాలేదు, పట్టుకో. రే రేయ్, వేణు రేయ్. రా సాషా. ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా రా రా, కూర్చుని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును, తనెవరు? ఇంట్లో చెప్పకుండా వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంటబడుతున్నారు. పోలీసులా? రే, రే, రే. నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెటా, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు. రిలాక్స్. భయపడాల్సిందేం లేదు. రిలాక్స్. అది నేను చెప్పాను కదరా. నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్ళి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. టేక్. వేణు కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు ఇది తాకుండా వదిలిపెట్టను. వేణు వద్దు. అపశకునంగా అడ్డుకోకు. వేణు ఏయ్, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివి. చియర్స్. చియర్స్. Cheers. ఇదిగో. నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. ఏయ్, మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి, ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను రా? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీ కదరా, నాకు. అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద నలుగురు, ఆ నలుగురు కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడు. అడిగినవన్నీ ఇచ్చాడురా. కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ. ఎవరు ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టానురా. ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుంటేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు. కప్పివరా? కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకును పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. వెక్కిళ్ళు వస్తాయిరా. కిక్ వస్తుంది. వేణు వద్దు.